కలకత్తాలో మెడికో వైద్యురాల హత్య నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఐఎంఐ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్యులు ఆందోళన చేపట్టారు. మరియు ఆంధ్రప్రదేశ్ వైద్యుల సంఘం తణుకు ఆసుపత్రులను మూసివేసి రైల్వే స్టేషన్ రోడ్డు నుండి నరేంద్ర సెంటర్ మీదుగా ధర్నా చేసుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన ప్రదర్శన చేశారు. అక్కడ కొద్దిసేపు ధర్నా చేసి తహసీల్దార్ వర్మకు వినతి పత్రం అందించారు. IMA जिंदाबाद IMA जिंदाबाद IMA जिंदाबाद IMA जिंदाबाद long live IMA long live IMA long live IMA justice 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 మా కోసం ఎవరు మా కోసం ఎవరు మా కోసం ఎవరు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మేము ఐఎంఏ తరపున ఈ యొక్క ర్యాలీ నిర్వహించగల కారణం మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. గత ఆగస్టు 9వ తారీఖున కలకత్తా పట్టణంలో ఒక 2వ సంవత్సరం చదువుతున్న పీజీ స్టూడెంట్ ఫిమేల్ లేడీ డాక్టర్ మీద చాలా భయంకరమైన అత్యాచారం జరిగి చంపేయడం జరిగింది. మీడియాస్లో వస్తుంది. మరి ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి డాక్టర్స్ మీద. మరి వైద్య వృత్తిలో ఉంటే మేము ఎంతో నోబెల్ ప్రొఫెషన్లో ఉంటే మేము ప్రజలకు సేవ చేస్తూ మరి గడుపుతున్నటువంటి సమయంలో మా మీద ఇటువంటి దాడులు జరపడం అనేది చాలా అన్యాయం, అక్రమం. సో మేము నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజున మేము అందరం కలిసి గళమెత్తి మాట్లాడితే గల కారణం ఏదో ఒక రోజున మేము ముందుకు రావాలి, మా యొక్క బాధను వ్యక్తపరచాలి, ప్రజలు తెలుసుకోవాలి, తద్వారా మాకు వారు సహాయపడతారు. అందుచేతనే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ యొక్క సహాయం మేము అందిస్తున్నాం. మాతో పాటు మీరు కూడా మీరు పోరాడాలి. మరి మా యొక్క న్యాయమైనటువంటి కోరికల గురించి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ యొక్క సహకారం మాకు అవసరం. అలాగే మరి సమాజంలో నివసిస్తున్న మేము మరి మీ అందరికీ సహాయం చేస్తూ మీ అందరికీ వైద్యం అందిస్తూ మరి మా యొక్క నర్సింగ్ హోమ్స్ నడుపుకుంటూ ఉన్నాం. మరి మిగిలిన వారి లాంటి మా జీవితాలు కూడా మరి మా యొక్క జీవితాల్లో ఏదైనా అన్యాయం జరిగి మాకు నష్టం జరిగినప్పుడు మిగిలిన వారిలాగే మేము స్పందించాలి. అయితే విచారం ఏంటన్నట్లయితే వైద్యులను వేరేగా చూస్తూ వారు ధనవంతులని లేకపోతే వారికి అవసరత లేదన్నట్టు ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. అది చాలా అన్యాయం, అక్రమం. మేము మీలాంటి మనుషులమే. అంచేత మాకు జరిగిన అన్యాయం మీ అందరికీ తెలియాలా, మీ దృష్టికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా స్త్రీలు మరి వైద్యురాళ్ళు ఉన్నటువంటి వారి మీద ఇటువంటి అన్యాయం, అక్రమాలు జరగడం అనేది చాలా దురదృష్టం. వారు మనకు మాతృమూర్తులు, మనకి జన్మించినటువంటిది స్త్రీ. మరి అటువంటి స్త్రీ మీద ఈరోజు ఎంత ఘోరమైనటువంటి అన్యాయం జరిగి రేప్ చేయబడి నలుగురి చేత పాడు చేయబడి చంపబడింది అన్యాయంగా, అక్రమంగా అన్నట్లయితే ఎంతో విచారం. సో ఇటువంటి సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఈ 3 నెలల్లోనే 4-5 సంఘటనలు జరిగినాయి మన యొక్క దేశంలో. ఎంతో విచారం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు రావాలి, మన గళాలు విప్పాలి, మరి న్యాయం కోసం మనం పోరాడాలి. ముఖ్యంగా మరి మేము వైద్యులుగా ఉండేది తక్కువ సంఖ్య కాబట్టి మీ అందరి సహకారం మేము అందిస్తున్నాం. అందరూ కూడా సహకరించండి. ఈ రోజున దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. మా యొక్క నిరసన తెలియటం కోసం, ఇతరులకు తెలియజేయడం కోసం మేము నిరసన చేస్తున్నాం, ఈ బంద్ చేస్తున్నాం. దయచేసి మాతో సహకరించండి. మరి అత్యవసరమైన పరిస్థితుల్లో పేషెంట్స్ మేము వైద్యం అందిస్తున్నాం ఈ పరిస్థితుల్లో కూడా. అయితే ఈరోజు బంద్కు మీ అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాం. మా యొక్క ఈ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని మిమ్మల్ని కోరుతూ థ్యాంక్ యూ. భారతదేశంలో కోల్కతా అనే రాష్ట్రంలో ఆగస్టు 9వ తారీఖున 2వ సంవత్సరం చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినికి చాలా అతి కిరాతకంగా మర్డర్ చేసి రేప్ చేయడం జరిగింది. దీనికి తగ్గ ఇంకా సరైన జస్టిస్ జరగలేదు. ఇది ఫస్ట్ మన సూసైడ్ లాగా చేద్దామని చేశారు. కానీ ఈ కేసు సిబిఐ వాళ్ళకి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళ ఎంక్వైరీలో ఇది గ్యాంగ్ రేప్గా తేలింది. దీనికి సరైన జస్టిస్ జరగాలని మేము అందరం ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మన దేశంలో ఆడపిల్లలకి వాళ్ళు పనిచేసే చోట కూడా ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. ఎక్కడైతే వర్క్ స్పేస్లో కూడా రక్షణ కల్పించకపోతే ఆడవాళ్ళకి ఇంట్లోంచి రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము సరైన న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది నిర్భయ కేసు జరిగిన 10 సంవత్సరాలకు మళ్ళీ ఇలాంటివి జరుగుతుంది. రాష్ట్రంలో చాలా ఇబ్బందిగా జరుగుతుంది. ఈ రేప్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సరైన జస్టిస్ తీసుకొని మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళ మీద చెయ్యి వేయడానికి కూడా భయపడాలని చెప్పి సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అందరూ చింతించాల్సిన రోజు. ఎందుకంటే ఒక డాక్టర్స్ మీదనే కాదు, ఏ అమ్మాయి అయినా, అది చంటి పిల్ల అయినా లేదు, ఒక వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళైనా లేరు, ఒక ఏజ్ అన్నది ఎవరు గుర్తించట్లేదు. ఎవరు ఆడది అయ్యుంటే చాలు అఘాయిత్యాలు అనేవి జరిగిపోతున్నాయి.
దీన్ని మనం ఖండించాలి ఖచ్చితంగా. ఇది ఖండించాలంటే ఆడవాళ్ళు మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా వాళ్ళ వంత ప్రయత్నం అనేది చెయ్యాలి. ఇంట్లో అందరూ ఆడపిల్లలకి ఇలా ఉండండి, బయటకు వెళ్ళేటప్పుడు అలా ఉండండి అని బాధ్యతలు అవన్నీ ఆడపిల్లలకు మాత్రమే చెప్తున్నారు. ఒక మగ వ్యక్తి ఆడవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలనేది కూడా తల్లిదండ్రులు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు